గిరిజన ప్రాంతంలో గత 45 సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్న సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఆయనది తెలుగు రాష్ట్రము కాదు, కర్ణాటక రాష్ట్రము నుంచి ప్రభు యొక్క పిలుపు చొప్పున, దర్శనము చొప్పున తన సొంత రాష్ట్రమును విడిచిపెట్టి మారుమూల ప్రాంతమైన మారేడుమల్లి పరిసర ప్రాంతాల్లో అద్భుతంగా పరిచర్యను కొనసాగిస్తున్న నేను వచ్చాను. ఈ ఊరంతా పరిస్థితి చూశాను. బహు భయంకరం ప్రాంతం ఇది. ట్రైబల్స్ ఏరియా, కొండదొరలు, కోయదొరలు, వాల్మీకులు ఉండే ప్రాంతం కనుక ఇటువంటి వారి మధ్య సేవ చేయలేని భారం నాకు కలిగింది. ఈ విషయం వాళ్ళతో చెప్పగా వాళ్ళు కొంచెం సంశయించారు నన్ను పంపడానికి. సో ఈ ప్రాంతంలో మీరు అడుగు పెట్టినప్పుడు, ఈ మారేడుమల్లి ప్రాంతంలో అంటే కొత్తగా వచ్చారు, కొత్తగా వచ్చినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? పగలు మనుషులు తిరుగుతారు, రాత్రి పొలం తిరిగే ఏరియా అది. సాయంకాలం 5 దాటితే రోడ్డు మీద ఎవరు ఉండాలండి. అంత కఠినమైన ఊరు. బస్సులు 1, 2 వచ్చాయి అంతే. ఇదే చివరి మండలం, ఆంధ్రప్రదేశ్కి చివరి మండలం, చివరి ఊరు కనుక ఇక్కడ సాయంకాలం చీకటి అయితే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, బయట మనుషులు తిరగరు. కరెంటు కూడా సరిగా ఉండేది కాదు. వర్షాకాలం వర్షాలు ఎక్కువ, చలికాలం చలి ఎక్కువ, ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉండేది. అటువంటి ప్రాంతం. గంటలు ప్రార్థన చేసి తర్వాత దేవుడు సండే స్కూల్ పిల్లలను ప్రోగు చేయడానికి హాస్టల్కి వెళ్ళి పర్మిషన్ అడిగి ప్రతి ఆదివారం తీసుకొచ్చి మా గుమ్మంలో సండే స్కూల్తో ప్రారంభించారు. మీరు ఫస్ట్ టైం వచ్చిన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం తెలియని ప్రాంతం. సో మీరు మీ పోషణ ఎలా జరిగిందంటే, తినడానికి ఆహారం, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ ఎలా సమకూర్చుకోగలిగారు? మాకు పంపిన దైవజనులు నెలకు 200 ఇచ్చేవారు, ఆదినాలు అంతే. మా సంఘ పెద్ద ఒక ఆయన ఉండేవాడు ఇక్కడ ఈ ఊర్లో, ఒక ఆయన జాకబ్ మాస్టర్ అని, ఆయన నెలకు 100 రూపాయలు ఇచ్చేవాడు. ఈ 300లతో 60 రూపాయలు ఇంటి అద్దె కట్టుకుంటూ మిగిలిన దాంతో మాకు పోషించబడుతూ కాదు. ఇక మీరు ఏ ఉద్యోగం చేయలేదు? సంపూర్ణంగా పరిచర్యలో వచ్చేస్తాం. ఉద్యోగం, రైలు ఉద్యోగం నడిచి వచ్చాం కదా, కనుక సంపూర్ణంగా దేవుని సేవలో పాల్గొన్నాం. అంటే మీరు ఫస్ట్ నుంచి ఉద్యోగం చేసుకుంటూ కొంచెం మంచి పొజిషన్ లో ఉన్నోళ్ళు సడన్ గా పల్లెటూరులోకి రాగానే ఎందుకు వచ్చానరా అన్న రోజు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నా పిలుపు నాకే కొద్దిగా డౌట్ అనిపించింది. నేను నిజంగా దేవుని చిత్త ప్రకారం వచ్చానా, లేదంటే రాంగ్ స్టెప్ వేసానా అని ఆయా సమయంలో నా పిలుపు నాకే డౌట్ వచ్చేది.